తల మీద ఒక చిత్రాన్ని చూశాను. ఆ పాము తన తొక్కని అదే తింటోంది. అంటే ఇప్పుడు దీన్ని అర్థం చేయడానికి అదే మార్గం అనుకుంటా. చూడండి, అక్కడ బొంత ఏర్పడింది. మన మిత్రుల్ని వదిలేసి గుడికి పెట్టేదేమో. అది మాయమైపోతుంది. ఇంకేదైనా మార్గం దొరుకుతుందేమో చూద్దాం. నా స్నేహితుల్ని కాపాడుకోకుండా నేను ఇక్కడి నుంచి వచ్చే ప్రసక్తే లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నేను వదిలే. పాము మాయమైపోయింది. దాంతో పాటు మన మిత్రులు కూడా మాయమైపోయారు. శాశ్వతంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాను అనుకున్నాను. ఇప్పుడు మన గుడికి చూడు, ఆ పాముందే, అది ఆ పామే. మీరందరూ ఇప్పటి వరకు కలిసి ఉండడం చూస్తుంటే నిజానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను పెట్టిన పరీక్షలో మీరు గెలిచారు. నేనిప్పుడు మీకు వరాన్ని ప్రసాదిస్తాను. మీకేం కావాలో అడగండి. మీరు గర్జాసురుణ్ణి ఓడించాలి. కాదు, మనం ఇక్కడికి దేవుడగడానికి రాలేదు. మీ కోరికను నేను నెరవేర్చలేను. ఒక గొప్ప యోధుడి చేతుల్లోనే ఆ గర్జాసురుడు ఓడిపోవాలని రాసు. అయితే ఖచ్చితంగా ఆ మహావీరుడు జట్రాసురుడే అయ్యుంటాడు. కాబట్టి తన సహాయం తీసుకోవడమే మనకి మంచిది అనిపిస్తోంది. కానీ శంభునాథ్ గారు, జట్రాసుర్ బాగా పడుకొని నిద్రపోతున్నారు. అతన్ని లేపడానికి మీరు మాకేమైనా సాయం చేస్తారా? ఇది పవిత్ర